అఘోరించినట్టు నీ తెలివి. వాళ్ళంతా వెళ్ళిన తర్వాత నా దగ్గర ఎందుకురా నీ టీవుల ప్రదర్శన? అదా అన్నా, మనం భట్రాజులోని ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకుండా ఉన్నాను. ఈ తప్పు వచ్చి ఇక్కడి నుంచి ఏం చేయాలో చెప్పు, తప్పకుండా చేస్తాను. ఒప్పు. రే జిత్తు, ఈ క్షణం నుంచి ఇక్కడ నీవు నా తమ్ముడు అన్న సంగతి మర్చిపోవాలి. అయ్యో 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 అయ్యో, ఇంత మేలు చేసి నేను మర్చిపోగలనా? అంత మహాపాపం నేను చేయగలనా? బయటకు మాత్రమే అలా ఉండమన్నాను రా, లోపల నాకు భక్తుడుగానే ఉంటూ గాని అలా ఉంటావనేగా నిన్ను తెచ్చుకుంది. అసలు సంగతి చెప్పన్నా, నాకు సరిగ్గా తెలీదు. ఈ ఊరేమిటో ఈ నీరేమిటో. ఏముంది, నే వేసిన ఎత్తుతో యువరాణి నీ పెళ్ళామవుతుంది. యువరాణి నా పెళ్ళవుతుందా? నిజంగా? మరి నీకు? నాదేముందిరా, అలా అయితే రాజ్యమే మన చేతిలోకి వస్తుంది. ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? నేను చెప్పినట్టు చెయ్యి, ఆ గొడవలన్నీ నీకెందుకు? అవునులే, ఏ గొడవ నాకెందుకంట, లేనిపోంతంట. అన్నయ్య నీ యాన, నువ్వు చెప్పినట్టే వింటానంట. ఒరే జిత్తు, ఆ ప్రాసలు కాస్త మానాలిరా. జిల్లు దొరా, నీకేం కావాల్సి వచ్చినా వాడినడు. ఓహో, మనవాడన్నమాట. ఆ గండడేనా? రాని వల్లభదేవ, ఇప్పుడే వాడి అంతు తెలుస్తాడు. బలదేవ, నిరర్థకముగా శౌర్యము ప్రదర్శింపరాదు. అవ్వా, మాకు ఆశ్రయం ఇచ్చినందుకు నీకు మాట రానివ్వముగా. విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసం నిర్వహించినట్టుగా నడుచుకుంటాం. ఏం ఈశ్వరమ్మవు, ఇవాళ సత్రంలో ఆట పెట్టించావు, భలే బాగుందే. ఏదో పెట్టించాలే నాయన. ఏ బుల్లి, నువ్వు నేనే. ఆ యాల నాకు దెబ్బ తగిలితే పసరేశావు. అవును. అశ్ని, ఆట భలే బాగా ఆడేశావు. వీడెవడు? ఇతగాడు మా కోలవాడే. తోలో కలిస్తే తోలుకొచ్చా. వీడు మూగవాడు, మా తమ్ముడు. అయితే ఈ దండు నేసుకుని మా ఊరి మీదకి వచ్చావు అన్నమాట. దండ ఎత్తానంటే మరి ఈ ఊళ్ళోనేగా మా పెద్దత్త చిన్నల్లుడి ఆ కడసారి మేనకోడలి మొగుడు ఉండేది. ఆయన కోటలో కాస్త జాగ ఇప్పిస్తాడో ఏమో అని వచ్చాం. తీరా వచ్చేటప్పటికి ఆయన లేడు. ఆడు లేకుంటే నేనున్నాగా. రేపు కోట ముందుకొచ్చి నా పేరు చెప్పు, లోనకు రానిస్తా. రండి వెళ్దాం. బుల్లెవు, నిన్ను చూసిన సంతోషంలో వచ్చిన పనే మర్చిపోయా. ఈశ్వరమ్మవు లంక నుంచి పెళ్లి కొడుకు వచ్చాడు. అదే రాజుగారికి కాబోయే అల్లుళ్లే. ఆడికి మంచి తేగలు కావాలంటే. రాజుగారి అల్లుడు తేగలు తింటాడా? ఏంటా మాట? అబ్బే కోపడకండి, తేగలు తినే వాళ్ళకి మా ఆట నచ్చుతుంది కదా అని. ఓ అదే, కోటలో కూడా నీ ఆట పెట్టించమంటావా? సరేలే. ఈశ్వరమ్మవు తేగలు భలే బాగుండాయి, మంత్రి గారు మెచ్చుకుంటారులే. రండ్రా వెళ్దాం. గండా, ఇంకా ఎంత దూరం నడువనురా? మన సుఖాసనం మెచ్చట ఇది మహారాజా. ఆ మాత్రం నాకు తెలుసురా, కానీ అలా అడగడం రాజలక్ష్మి. అన్నా, పెళ్లి చూపులకు వచ్చేస్తున్నారు. నే చెప్పిందంతా గుర్తుందా? ఓ
అందం, ఏమి గమనం, ఆ గమనంలోనే శమనం. హాయ్ ఆర్యపుత్రిక. కలువలు నీ కళ్ళు కమలము నీ మోము శ్రీకారముల వంటి చెవులు నీది తామర తూడులే తరుణి నీ బాహుల్ కంఠము శంఖనే కలికి నీది నూగారు కన్ననులే గౌను సన్నమై సున్నయైపోయని అన్ను నిన్నా బుసబుస పొంగారు మిసమిసలాడు నీ అవయవాలన్నీ ఓ అజ్జనేత్రి నీకు తగినట్టి పురుషుడనే నిజము నాకు తగినట్టి చిన్ని పొన్నాది వీవు మనకిటు రాసి పెట్టిన కథాన పెళ్లి చూపులకని మన కళ్ళు కలిసే మహానుభావ, వృధాగా నన్ను వర్ణించేస్తున్నారు. నేను రాకుమారి ప్రియసఖిని, మకరికను. మకరిక లంకరాజు కుమారులు వారి లక్షణం చూపించారు. అక్కడ అందరినీ తమతో సమానంగా చూస్తారు. అంతే అంతే, సమయానికి జ్ఞాపకం చేశారు. చెప్తాం. మర్యాదకి ఒక్క ఫలం. మహానుభావ, మకరిక తమరి ఆసనాన్ని చెప్తాం. ఇదేం పట్టరాజు, చక్రవర్తి పురుషులు ఇలాగ చదవడం నేనైతేనా? మహేంద్రజిత్, వీరేనా లంకరాజకుమారులు? అవును ప్రభు. వీరేనా నిశుంభమావ గారు? వందనములు.